విశాఖ స్టీల్ ప్లాంట్లో సోమవారం జరిగిన ప్రమాదం ఇంకా మర్చిపోక ముందే మరో పెను ప్రమాదం తప్పినట్లుగా బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. లాడెల్ నుంచి మరోసారి ద్రవపు ఉక్కు బయటకు వచ్చినట్టుగా ఇక్కడ మనకి బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది అని ప్రస్తుతం బ్రేకింగ్ అప్డేట్గా చూస్తున్నాం. SMS 1లోని ఆర్గన్ రిన్జింగ్ స్టేషన్లో జరిగింది ఘటన. అయితే ద్రవపు ఉక్కు ఎందుకు ఇలా పలుమార్లు లీక్ అవుతోంది? 4 రోజుల క్రితం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది కార్మికులు చనిపోయిన విషయం ఇంకా ఫ్రెష్గానే ఉంది. సో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈ ప్రమాదం తప్పినట్లయింది. అయితే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకు ఈ ప్రమాదాలు ఈ రకంగా ఇంత తొందరగా త్వరితగతిన వెనువెంటనే ప్రమాదం ఎందుకు జరుగుతోంది? ద్రవపు ఉక్కు దాదాపు 1600 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉండే ఈ ఉక్కు చూడడానికే భయానకంగా ఉంటుంది. అలాంటిది అది లీక్ అవుతుంది, పడుతుంది కింద అంటే కనుక ఏ రకమైన పరిస్థితులు అక్కడ ఉంటాయి? అదృష్టవశాత్తు కార్మికులు ఎవరు కూడా ఈసారి అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఇది లో క్వాలిటీ రా మెటీరియల్ వాడటమా అనేది ప్రధానమైన క్వశ్చన్గా ఇక్కడ కనిపిస్తోంది. ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. SMS 1లోని ఆర్గన్ రిన్జింగ్ స్టేషన్లో ఉదయం 5:30 జరిగింది ఘటన. అయితే స్టీల్ ప్లాంట్లో వరుస ప్రమాదాలు నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయి. 4 రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. మరికొందరు కార్మికులకు ఆసుపత్రిలో ఇంకా చికిత్స కొనసాగుతూనే ఉంది. వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అనిల్ని అడిగి తెలుసుకుందాం. అనిల్, వాట్ ఏ షాకింగ్ న్యూస్! అంటే 3 రోజులు కూడా కాలేదు, ఇంకా గతంలో గాయపడ్డ వాళ్ళు ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు. మళ్ళీ ఓసారి లీక్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తు అక్కడ ఎవరు లేరు, దాంతో ప్రాణ నష్టం తప్పినట్లయింది. సో ఎందుకు జరుగుతున్నాయి ఇలాగా? యాజమాన్యం ఏదైనా స్పందించే అవకాశం ఉందా? ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సేఫ్టీ ఆడిట్ అనేది రెగ్యులర్గా చేసే అవకాశాలు ఉన్నాయి? ఏంటి విత్ గ్రీన్ ఇన్పుట్స్? గుడ్ మార్నింగ్ హరి. స్టీల్ ప్లాంట్లో పెను ప్రమాదం తప్పింది. ఇప్పటికే గడిచిన 3 రోజుల క్రితం జరిగినటువంటి ప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొంతమంది క్షతగాత్రులకు వైద్యం అందుతున్నటువంటి ఈ తరుణంలో మరోసారి స్టీల్ ప్లాంట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. SMS 1లో ఉన్నటువంటి ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్లో ద్రవపు ఉక్కు పూర్తిగా లీక్ అయిపోయింది. అంటే లాడిల్లో ఉన్నటువంటి ఉక్కు అంతా కూడా దానికి చిల్లుపడి ఉక్కు అంతా నేలపాలైపోయినటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి ప్రమాదంలో కూడా లాడిల్లో ఉన్నటువంటి ద్రవపు ఉక్కు బ్లాస్ట్ కావడంతో బయటకు రావడంతోనే అది కార్మికులపై పడి పూర్తిగా కార్మికులు మృతి చెందినటువంటి పరిస్థితి. పలువురు క్షతగాత్రులు అయ్యారు, గాయపడ్డారు తీవ్రంగా. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి జరిగింది. అలాంటి తీరులోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆ విజువల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. కిందన బహుశా ఎవరైనా కార్మికులు ఉంటే కనుక వెంటనే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేటువంటి దయనీయ పరిస్థితి అక్కడ ఆ విజువల్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఉత్పత్తి మీద పెట్టినటువంటి శ్రద్ధ ఇటు యాజమాన్యం కానీ ప్రభుత్వాలు కానీ కార్మికుల సంక్షేమం పైన, కార్మికుల భద్రత పైన పెట్టడం లేదనేది కార్మిక సంఘాలు మొదటి నుంచి చెప్తూ వస్తున్నాయి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అయినా వెంటనే అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాల్సినటువంటి యాజమాన్యం, ప్రభుత్వాలు ఆ దిశగా ఏమాత్రం ప్రయత్నం చేయకుండా రాజకీయ ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఫలితంగా కార్మికుల భద్రత అనేది గాల్లో దీపంలా మారిపోయింది. పూర్తిగా కార్మికులు బిక్కుబిక్కుమంటూ పనిచేయాల్సినటువంటి దుస్థితి. ప్రమాదం జరిగిన తర్వాత అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, భద్రతా ప్రమాణాలు అన్నీ పక్కాగా నడుస్తున్నాయా లేదా, అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, లేకపోతే ఇతరత్ర కనెక్టింగ్ మెటీరియల్, రా మెటీరియల్ అంతా పక్కాగా ఉందా లేదా అని చూసుకొని ఉత్పత్తిని ప్రారంభించాల్సినటువంటి యాజమాన్యం ఇప్పుడు మరోసారి అవేమీ పట్టించుకోకుండా ఉత్పత్తిపైనే దృష్టి పెట్టడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున పెను ప్రమాదం సంభవించేటువంటి పరిస్థితికి దారితీసింది. అక్కడ ఎవరు లేని కారణంగానే ఉదయం 5:30 గంటలు కావడంతో ఎవరు లేని కారణంగానే పెద్ద ప్రమాదం తప్పింది. కార్మికులు ఉండుంటే కనుక మరోసారి తీవ్ర నష్టం వాటిల్లేది. దీనిపై కార్మిక సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించి అంతా పక్కాగా ఉంది అని అనుకున్న తర్వాతే ఉత్పత్తిని ప్రారంభించాలి. అప్పుడే కార్మికులతో పని చేయించాలనే డిమాండ్ను కూడా కార్మిక సంఘాలు తెరపైకి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు జరిగినటువంటి తాజా ఘటనపై కూడా చాలా కార్మిక సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. హరి, అనిల్, ఇప్పుడు ఇది ప్రొడక్షన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అది అలా జరుగుతూనే ఉంటుంది. ఈ రకంగా ఎప్పుడు ఎలా లీక్ అవుతుందో తెలియని పరిస్థితుల్లో మరి కార్మికులు అక్కడ పనిచేసే పరిస్థితులు ఎలా ఉంటాయి?
వాళ్ళకి ఏదైనా కార్మికులకి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారా, డైరెక్షన్స్ ఇస్తున్నారా, పని చేయాలి వద్దు, లేకపోతే ప్రొడక్షన్స్ టెంపరీగా ఆపాము, అలాంటిది ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు ప్రొడక్షన్ ఆపుతున్నట్టు కానీ లేకపోతే చర్యలు చేపడుతున్నట్టు కానీ ఎటువంటి నోట్ కూడా విడుదల కాలేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ల్యాడిల్స్ కానీ లేకపోతే కన్వేర్ బెల్ట్స్ కానీ ఇతరత్ర పరికరాలు కానీ పక్కాగా పనిచేస్తున్నాయా లేదా అని సేఫ్టీ ఆడిట్ నిర్వహించాల్సినటువంటి యాజమాన్యం ప్రభుత్వాలు కూడా ఇప్పటివరకు ఏమాత్రం పట్టించుకోలేదు. కేవలం ఉత్పత్తి మీద మాత్రమే దృష్టి పెట్టాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. స్టీల్ ప్లాంట్లో గడిచిన 30 ఏళ్ళుగా లేదా 25 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా పనిచేసినటువంటి క్వాలిఫైడ్ స్టాఫ్ అందరినీ కూడా వీఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపించేశారు. క్వాలిఫైడ్ సిబ్బంది లేరు. ఉన్నటువంటి సిబ్బందితో మాత్రమే ఉత్పత్తిని సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కార్మిక శక్తి కూడా దాదాపు 10,000 మంది కార్మికులు ఈ 2 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఫలితంగా కార్మికులపై ఒత్తిడి పెరగడం, క్వాలిఫైడ్ స్టాఫ్ లేకపోవడం, అన్స్కిల్డ్ లేబర్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పెట్టడం వంటి పరిణామాలు ఈ ప్రమాదాలకు, వరుస ప్రమాదాలకు, ఉపద్రవాలకు దారితీస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కోవాలి, కార్మికుల భద్రతపై దృష్టి పెట్టాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తుంది. హరి రైట్ అనిల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.